ఏపీ సీఎం చంద్రబాబు హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో కాపవరం వెళ్లాల్సి ఉండగా వాతావరణం సరిగా లేకపోవడంతో పైలట్ హెలికాప్టర్ను గన్నవరంలో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. తర్వాత గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు రాజమండ్రికి వెళ్లారు. రాజమండ్రి నుంచి రోడ్డు మార్గంలో మలకపల్లికి వెళ్లనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, శంకరి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయాల్సి ఉంది. అక్కడికి వెళ్లి గ్రామ సభలో పాల్గొనడంతో పాటు ఆయన పార్టీ కార్యకర్తల సమావేశంలో కూడా పాల్గొనాలని నిర్ణయించారు. ఇందుకోసం ఈ రోజు ఉదయం ఉండవల్లి నుంచి ఆయన హెలికాప్టర్ లో తూర్పుగోదావరి జిల్లా కాపవరం వెళ్లి అక్కడి నుంచి నేరుగా ఆయన మలకపల్లి వెళ్లాల్సి ఉంది. అయితే ఉండవల్లి నుంచి హెలికాప్టర్ బయలుదేరిన వెంటనే వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానం ఉండటంతో అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఆయన రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు వెళ్లనున్నారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి బై రోడ్ ఆయన రోడ్డు మార్గం ద్వారా మలకపల్లికి చేరుకోవాలి అని చెప్పి అధికారులు ప్లాన్ చేశారు. అయితే విజయవాడ, ఉండవల్లి పరిసర ప్రాంతాల్లో కూడా ఆకాశం మొత్తం కూడా మేఘావృతం అయి ఉండటం, అయితే సమయంలో అక్కడ కూడా ఆకాశం పూర్తిగా మేఘావృతం అయి ఉండటంతో పాటు వర్షం పడే అవకాశం ఉంది అని కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సమాచారం అందింది. అదేవిధంగా ఐఎండీ నుంచి కూడా సమాచారం అందటంతో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇక్కడ బయలుదేరేటప్పుడే అంటే ఉండవల్లి ఇంటి దగ్గర నుంచి బయలుదేరే సమయంలోనే పైలట్ కొంత అనుమానించినప్పటికీ కూడా ఆయన టేకాఫ్ చేశారు. టేకాఫ్ చేసి హెలికాప్టర్ బయలుదేరిన వెంటనే ఇంకా వాతావరణం అనుకూలించదని గ్రహించడంతో ఒకసారిగా ముందుకు వెళ్లిన హెలికాప్టర్ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ లో సేఫ్ ల్యాండ్ చేశారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ప్రత్యేక విమానం ఉండటంతో ప్రత్యేక విమానం నుంచి ఆయన రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో మరి కొద్దిసేపట్లో ల్యాండ్ కాబోతున్నారు. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గం ద్వారా మలకపల్లి చేరుకోనున్నారు. మలకపల్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో పాటు అక్కడ గ్రామ సభలో పాల్గొని ఆ తర్వాత పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనున్నారు. అక్కడి నుంచి మళ్ళీ నేరుగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు వెళ్లి రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి విమానం ద్వారా మళ్ళా గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకొని ఈ రోజు రాత్రికి ఉండవల్లి నివాసానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకోనున్నారు. సీఎం హెలికాప్టర్ పైలట్ చాకచక్యంగా అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేయటంతో ముందుగానే ఆయనకి సమాచారం కూడా ఉండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శంకరి, ఇప్పుడు సీఎం చంద్రబాబు మలకపల్లి చేరుకున్నారా రామారావు? కొద్దిసేపటి క్రితమే ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు వెళ్లారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో మరి కొద్దిసేపట్లో ఆయన విమానం ల్యాండ్ కాబోతుంది. అక్కడి నుంచి ఆయన మలకపల్లికి రోడ్డు మార్గం ద్వారా చేరుకోనున్నారు. అంటే గన్నవరం అంటే దీనివల్ల మొత్తం ఆయన టూర్ షెడ్యూల్ లో దాదాపుగా 2 గంటల వరకు కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అందువలన ప్రోగ్రామ్స్ అన్ని కూడా 2 గంటలు లేట్ గా షెడ్యూల్ లో జరిగే అవకాశం ఉండటంతో సాయంత్రం కూడా ఆయన ఇంకా హెలికాప్టర్లు ముందుగా నిర్ణయించిన ప్రకారం అయితే మాత్రం ఈవినింగ్ 5కి హెలికాప్టర్ లో ఆయన బయలుదేరి నేరుగా ఉండవల్లి నివాసానికి రావాల్సి ఉంది. ఉండవల్లి నివాసం ముందున్న హెలిప్యాడ్ లో ఆయన ల్యాండ్ అవ్వాల్సి ఉంది. కానీ ఇంకా ప్రోగ్రామ్స్ అన్ని కూడా లేట్ అవటం 2 అవర్స్ లేట్ గా ఉండటంతో షెడ్యూల్ అంతా కూడా మారిపోయింది. అందువల్లనే స్పెషల్ ఫ్లైట్ లో ఆయన అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు రానున్నారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఉండవల్లికి బై రోడ్డు వెళ్లనున్నారు. రైట్, థ్యాంక్ యూ రామారావు. ఏపీ సీఎం చంద్రబాబు హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్ లో కాపవరం వెళ్లాల్సి ఉండగా వాతావరణం సరిగా లేకపోవడంతో పైలట్ హెలికాప్టర్ ను గన్నవరంలో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. తర్వాత గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు రాజమండ్రికి వెళ్లారు. రాజమండ్రి నుంచి రోడ్డు మార్గంలో మలకపల్లికి వెళ్లనున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజుబాబు సిద్ధంగా ఉన్నారు. రాజుబాబు, ఎన్ని గంటలకు మలకపల్లి చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు? శంకరి, అంటే ఈ రోజు వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ఎందుకంటే ఉండవల్లి నివాసం నుంచి చంద్రబాబు హెలికాప్టర్ లో బయలుదేరి ఇక్కడ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం
కాపవరం రావాల్సి ఉంది. అంటే షెడ్యూల్ ప్రకారంగా ఈ రోజు ఉదయం 10:30 చంద్రబాబు ఇక్కడ కాపవరం చేరుకోవాల్సింది. అయితే వర్షం పడడం, వాతావరణం అనుకూలించకపోవడం వల్ల చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్ లో పైలట్ హెలికాప్టర్ ల్యాండింగ్ చేసినట్టు మనకు సమాచారం ఉంది. అంటే చంద్రబాబు